హాయ్ అండి, వచ్చేసాను. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వాతావరణం చల్లగా ఉండి అందులోనూ వర్షం కురుస్తూ ఉంటే వేడి వేడిగా కారం కారంగా మంచి స్నాక్ ఏదైనా ఉంటే బాగుండు అని మన అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే మీకోసం బయట బండి దగ్గర తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్ట్తో రుచికరమైన స్టఫ్డ్ అరటికాయ బజ్జీ. మరి లేట్ చేయకుండా దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఒక బౌల్లోకి 1.5 కప్పుల శనగపిండిని తీసుకుందాం. ఇందులో క్రిస్పీగా ఉండటానికి 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని తీసుకోవాలి. అలాగే 1 అర టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుని చివరిగా మన బజ్జీలు పొంగి గొల్లగా రావడానికి 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకుందాం. ఇలా ఒక విస్క్తో కానీ స్పూన్తో కానీ అన్ని ఒకసారి కలుపుకుని 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు నీళ్ళని కొంచెం కొంచెంగా కన్సిస్టెన్సీని బట్టి చూసుకుంటూ జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. చూడండి, మన బజ్జీల పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు 2 అరటికాయలను తీసుకుని ముందు వెనక కట్ చేసేసి పీల్ తీసుకోవాలి. ఫస్ట్ మనం అంచుల దగ్గర పీల్ తీసేసుకుంటే మిగతా అన్ని సైడ్స్ ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి ఇలా ఈజీగా పైనుంచి కింద వరకు ఒకేసారి పీల్ వచ్చేస్తుంది. పీల్ చేసిన అరటికాయని వెంటనే వాటర్లో వేయకపోతే ఇలా కొంచెం బ్లాక్గా మారిపోతుంది. 2 అరటికాయను కూడా పీల్ చేసేసుకుందాం. పీల్ చేసుకునేటప్పుడు చేతికి జిగురుగా బంకగా అంటుకోకూడదంటే చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పీల్ తీసిన వెంటనే వాటర్లో వేసేస్తే అరటికాయ నల్లగా అయిపోకుండా ఇలా చక్కగా ఉంటుంది. అదే వాటర్లో వీటిని ఒకసారి ఇలా వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అరటికాయ బజ్జీలు కొంచెం పెద్దవిగా రావాలంటే ఇలా స్లాంట్గా కట్ చేసుకోవాలి. ఫంక్షన్స్లోనూ అప్పుడు ఇంకొంచెం పెద్దవి వేయాలంటే నిలువుగా పొడవుగా తరుక్కుని మధ్యకు కట్ చేస్తే పెద్దవిగాను వస్తాయి, షేప్ అనేది నలుపలకలుగా వస్తుంది. బజ్జీగా కట్ చేస్తున్న అరటికాయ ముక్కలు ఏమాత్రం మందంగా ఉండాలి. ఇలా ఉంటేనే స్టఫింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా మందంగా కట్ చేసుకుంటే ఒక అరటికాయకి సుమారుగా 12 నుంచి 15 బజ్జీల వరకు వస్తాయి. ఇప్పుడు రెడీ చేసుకున్న అరటికాయ ముక్కల్ని పిండిలో ముంచి అంతా కోట్ అయ్యాక వెంటనే 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు బయట తిన్నట్లుగా పై లేయర్ కొంచెం మందంగా కావాలంటే కొంచెం ఫ్రై అయ్యాక తీసేసుకుని ఇంకొకసారి అంటే సెకండ్ టైం మళ్ళీ వీటిని పిండిలో ముంచి ఫ్రై చేసుకోవాలి. వీటిని అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నింటినీ ఇలాగే 1 నిమిషం అయ్యాక ఇలా రెండో వైపు కూడా తిప్పుకుంటూ నూనెలో బొడగలు తగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు ఏ బజ్జీల టేస్ట్నైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కావాల్సింది స్టఫింగ్. ఇప్పుడు ఒక బౌల్లోకి చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న 1 ఉల్లిపాయ, చిన్నగా తరుక్కున్న 1 టమాటా, 1 గుప్పెడు కొత్తిమీర తరుగు, టేబుల్ స్పూన్ వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు, 1/2 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారం వేసుకుని అన్నీ బాగా ఒకసారిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అరటికాయ ముక్క మధ్యలోకి కట్ అయ్యేలా బజ్జీని కట్ చేసుకోవాలి. ఇలాగనమాట. ఇలా కట్ చేసేటప్పుడు చేతులు జాగ్రత్త మరి. అందుకే అరటికాయ ముక్కలు కొంచెం మందంగా తరుక్కోవాలి. ఇప్పుడు ఇందులో బజ్జీలు విరిగిపోకుండా జాగ్రత్తగా స్టఫింగ్ని కూరుకోవాలి. వీటిని ఇలా చూస్తుంటేనే నోరు ఊరుతుందా? తింటే అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటాయి. చివరిగా నిమ్మకాయను పిండుకొని సర్వ్ చేసుకోవటమే. ఏంటండి, సాయంత్రం వర్షం స్టార్ట్ అయిందా? మరి లేట్ చేయకండి, మన వేడి వేడి అరటికాయ బజ్జీలని ప్రిపేర్ చేసుకుని హాయిగా ఎంజాయ్ చేయండి. అలాగే మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.